ఫస్ట్ లిస్టులో 11 నియోజకవర్గాలు, సెకండ్ లిస్టులో 27 సెగ్మెంట్ల ఇన్ఛార్జీలను ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాటిలో కొందరు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీల సీట్లు గల్లంతైతే కొందరు పోటీ చేసే నియోజకవర్గాలు మారిపోయాయి. దాంతో సహజంగానే పార్టీలో అసంతృప్తి స్వరాలు పెరిగిపోయాయి. ఆ క్రమంలో ఇప్పుడు మూడో జాబితా అంటుండడంతో అధికార పార్టీలో సిట్టింగుల్లో ఆందోళన పెరిగిపోతుంది. థర్డ్ లిస్టులో ఎవరి సీట్లకు ఎసరొస్తుందో, ఎవరెవరి నియోజకవర్గాలు మారిపోతాయో అని బెంబేలెత్తిపోతున్నారు సిట్టింగులు, ఇన్ఛార్జీలు. ఏపీలో మరోసారి అధికారం చేపట్టడానికి వైసీపీ చేస్తున్న కసరత్తు ఆ పార్టీ నేతలకు నిద్ర లేకుండా చేస్తోంది. వైసీపీ అధినేత జగన్ ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారన్న పేరుతో సిట్టింగ్ ప్రజాప్రతినిధులను, నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చేస్తున్నారు. మరికొందరికి స్థానచలనం కల్పిస్తున్నారు. ఇప్పటికే 2 దశల్లో 38 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని వైసీపీ అధిష్టానం మార్చేసింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేనల పొత్తు ఖరారవడంతో వైసీపీ మరింత జాగ్రత్త పడుతోంది. గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వాలని నిర్ణయించిన జగన్ దానికి తగ్గట్టు కసరత్తు మొదలుపెట్టారు. చాలా వరకు సిట్టింగ్లకు మొండి చేయి చూపుతున్నారు. దీంతో నేతలు అలకబోనుతూ అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నారు. మూడో లిస్టులో మరో 15 నుంచి 25 మందిని మార్చనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మొదటి 2 జాబితాల్లో 13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, ఒక సిట్టింగ్ ఎంపీకి అధిష్టానం నియోజకవర్గాలు కేటాయించకుండా పక్కన పెట్టేసింది. అందులో కొందరు మంత్రులు, సీనియర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇదే అంశం వైసీపీ నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. మూడో జాబితా ఎప్పుడు రిలీజ్ కాబోతోందో, అందులో ఎవరెవరికి మార్పులు చేయనున్నారో, ఎవరెవరికి నియోజకవర్గాలు కేటాయించకుండా పక్కన పెడతారో అన్న ఆందోళన నేతల్లో ఎక్కువైపోతోంది. తనకు సన్నిహితులుగా పేరున్న వారి టికెట్లు కూడా చించేస్తున్నారు జగన్. ఆ క్రమంలో థర్డ్ లిస్టుతో మరికొందరి భవితవ్యం త్రిశంకు స్వర్గంలో పడనుంది అంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తాడేపల్లి నుంచి ఫోన్ వచ్చిందంటే చాలు ఉలిక్కి పడిపోతున్నారట. అయితే ఫోన్ రింగ్ అయితే చాలు సీఎంఓ నుంచి కాదు కదా అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటున్నారట. అంతేకాదు పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే, ఎంపీకి ఫోన్ చేసి మరీ మీకు ఫోన్ వచ్చిందా అని అడిగి తెలుసుకుంటున్నారట. నాకు ఫోన్ వస్తే మీకు చెప్తాను, మీకు ఫోన్ వస్తే చెప్పండి అని ఉరమాయించుకుంటున్నారట. రోజుల వ్యవధిలోనే మూడో జాబితా విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు. మూడో జాబితాలో కూడా కొంతమంది సిట్టింగ్ల మెడపై కత్తి వేలాడుతోందనే ప్రచారం జరుగుతోంది. అలాగే పలువురికి స్థానచలనం కూడా ఉందని తెలుస్తోంది. రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనితకు సైతం స్థానచలనం కలిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆమెతో పాటుగా సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబు, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, మంత్రి దాడిశెట్టి రాజాకు కూడా స్థానచలనం తప్పదంటున్నారు. అలానే నరసరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, జగ్గాయిపేట సాదినేని ఉదయభాను, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిలను మారుస్తారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. మొత్తానికి వైసీపీ అధిష్టానం అభ్యర్థుల ఎంపిక విషయంలో సిట్టింగ్లకు చుక్కలు చూపిస్తోంది. ఒక పక్క సిట్టింగుల్లో ఆందోళన, మరోపక్క కొత్త అభ్యర్థులు ఆశలతో మూడో లిస్టు కోసం నేతలు ఎదురు చూస్తున్నారు.